షార్ట్ పెడతాను అది సరిపోతుంది. ఇక్కడి నుంచి ఇటు పెట్టుకుంటూ ఆశయాలు అందిపుచ్చుకొని జన్మించిన ఒక వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ఎవరైనంటే నందమూరి తారక రామారావు గారు. అదే అడుగుజాడల్లో అందిపుచ్చుకొని ఆయన మరణానంతరం మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చాడు. వాళ్ళల్లో మన గౌడన్నలకి రాష్ట్రం మొత్తం మీద మన గౌడ కుటుంబాలు 20 లక్షలు పైగా ఉన్నాయి. ఈరోజు కుల వృత్తి మీద ఆధారపడి జీవించే కుటుంబాలు 1,00,000 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరికీ రామారావు ఉన్నప్పుడు, రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చి అధికారం చేపట్టినప్పుడు సంపూర్ణ మద్యపానం నిషేధించి మా గౌడన్నలకి ఎంతో విధంగా దోహదపడి ఈ గౌడన్నలు బ్రహ్మాండంగా పొలాలు కొనుక్కొని వాళ్ళ పిల్లల్ని మంచి విద్యను అభ్యసించి ఈరోజు ఆ పిల్లలు దేశ విదేశాల్లో చదువుకొని ఈరోజు సుఖ సంతోషాలు ఉన్నారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షే. ఈరోజు తెలుగుదేశం పార్టీ కంటే రామారావు పార్టీ పెట్టిన కాడి నుంచి మా గౌడు కుటుంబాలు, రాష్ట్రం యావత్తు గౌడు కుటుంబాలు తెలుగుదేశం పార్టీకే వెన్నంటుండి వస్తున్నారు. కానీ ఒక్కసారి అవకాశం అని చెప్పి కళ్ళబొల్లుల మాటలు చెప్పి మీ గౌడన్నలకి తెలుగుదేశం కన్నా ఇంకా బ్రహ్మాండంగా మేము చేస్తాం, బ్రహ్మాండమైన మీకు కిరీటాలు పెడతాం అని చెప్పి ఈ గౌడన్నల్ని గద్దెనెక్కక ముందు అనేక సంక్షేమ పథకాలు తెస్తామని చెప్పి గద్దెనెక్కిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గౌడ్ కార్పొరేషన్ తీసుకొచ్చాడు. అక్కడికి సంతోషమే. గౌడ్ కార్పొరేషన్ తీసుకొచ్చిన తర్వాత దాంట్లో చైర్మన్ పెట్టాడు, డైరెక్టర్ పెట్టాడు. అయ్యా ఒకటే మాట అడుగుతా ఉన్నావు ఈరోజు మా గౌడ్ కుటుంబాల తరఫున, నువ్వు ఒక గౌడ్ కుటుంబం పెట్టావు సంతోషమే, గౌడ్ కార్పొరేషన్ పెట్టావు సంతోషమే, దాంట్లో నిధులు విధులు లేని కార్పొరేషన్ ఇచ్చావు కదా, మాకు 0 నిధులు కదా. మీ యొక్క గౌడ్ కార్పొరేషన్ ఇచ్చిన డైరెక్టర్ కానీ చైర్మన్లు కానీ ఇక్కడ ఉండే గౌడ్ కుటుంబాలకి ఎవరికన్నా ఒక్క సబ్సిడీ లోన్ వచ్చిందని ఈరోజు వీళ్ళందరినీ అడుగుతా ఉన్నా. ఎవరికన్నా వచ్చిందమ్మా మీకు? ఒక్కరికన్నా సబ్సిడీ లోన్ మనకేమైనా ఇచ్చారా? ఈ ప్రభుత్వంలో ఏమన్నా వచ్చిందా? వెలుగు ఉండింది, వెలుగు ఎట్టపోయింది. ఈరోజు వెలుగు లేదు. అనేక విధంగా పెన్షన్లు వచ్చాయి. ఆ పెన్షన్లు కూడా ఈరోజు గౌడన్నలకి మీ కారు ఉంది, కారు ఉంటే పెన్షన్ లేదు. ఈరోజు ఒక కారు ట్యాక్సీ కొనుక్కొని అప్పు తెచ్చుకొని ఒక ట్యాక్సీ పెట్టి తోలుకుంటుంటే ఆ ట్యాక్సీ ఉందని అడ్డం పెట్టి పెన్షన్లు తీసేసే పరిస్థితి కూడా ఏర్పడింది ఈ దౌర్భాగ్యమైన ప్రభుత్వంలో. అంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గౌడన్నలు అన్ని విధాలుగా కూడా మేము లాస్ అయ్యాం. ఈ తదితరులు వీరందరూ యొక్క కోఆర్డినేషన్తో మా గౌడు కుటుంబాలు జిల్లా మొత్తం మీద తిరిగి ప్రతి గ్రామంలో మా యొక్క గౌడుల సమస్యలు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం. ఒక్కొక్క గ్రామంలో గౌడన్నలు చెప్తున్నారు, అయ్యా మేము వృత్తి మీద ఆధారపడతా ఉన్నాం, లేఅవుట్లు పడ్డాయి, ఆ లేఅవుట్లో ఉండే చెట్లు వల్ల నరికి దోసేస్తున్నారు, మా వృత్తికే మనుగడ లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన లిక్కర్ బిజినెస్ వల్ల మాకు వ్యాపారాలు కూడా లేవు, మేము ఏ విధంగా బతకాలా? మేము ఉదయం నుంచి కళ్ళు గీసుకొని ఆ రోడ్డమ్మడి పెట్టుకుంటే కనీసం 200 నుంచి 300 రూపాయలు కూడా సాయంత్రం రావడం లేదు. మా బతుకుల జీవనాధారం ఈ విధంగా అయింది. కనీసం మాకు గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి ఉపాధి లేదు, గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయార్థం లేదు అని చెప్పి ఈ యొక్క ఆంధ్రాల దీంట్లో ఉండే ఈ యొక్క మహిళలు కానీ ఈ గౌడ కుటుంబాలు కానీ వాపోవడం జరిగింది. ఇప్పుడే చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు మా మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో కోటి వారాల స్కీమ్ తెచ్చాము. ప్రతి సొసైటీకి ఆ చెట్లు దోస్తున్నారని చెప్పి ఒక సొసైటీకి 5 ఎకరాలు ల్యాండ్ కొనుక్కోమని చెప్పి డబ్బులు కేటాయించింది తెలుగుదేశం గవర్నమెంట్. తద్వారా సొసైటీలు కొనుక్కొని చెట్లు పెంచుకోమన్నారు. కానీ ఈ యొక్క గవర్నమెంట్ లో దాదాపు రాష్ట్రంలో 20 లక్షల పైసలుగా ఉండే గౌడు కుటుంబాలు ఉన్నాయి. ఈ కావలి నియోజకవర్గంలో దాదాపు 26,000 పైగా ఉండే కుటుంబాలు. ఆ యొక్క కుటుంబాలు ఉంటే కనీసం వాళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ఆదరవు కూడా లేదు. ఎన్నోసార్లు ఎమ్మెల్యేకి ఎన్నించుకున్నారు, కానీ మన గౌడ పెద్దలు కూడా వెళ్ళి ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా మా యొక్క గౌడన్నలు రాష్ట్రంలో 20 లక్షల పైసలుగా ఉన్నాం, మా కావలి నియోజకవర్గంలో
దాదాపు 27,000 పైసలుగా ఉన్నాం. అదేవిధంగా కోర్ నియోజకవర్గంలో 20,000 పైసలుగా ఉన్నాం. అదేవిధంగా ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు పార్లమెంట్ కింద అనేక మంది మా గౌడన్నలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ జీవనాధారంకే మనుగుడు వచ్చింది. దానివల్ల ఎటువంటి మీ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవడం లేదని చెప్పి చాలాసార్లు రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క బీసీ మంత్రి కానీ, ఏ ఒక్క మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ దానికి స్పందించి మా గౌడు కుటుంబాలకి ఎటువంటి న్యాయం చేయలేదని చెప్పి కూడా ఈరోజు ఈ యొక్క ఆందాలు దీన్ని ప్రజామూలకంగా మా గౌడ ఆత్మీయ సమావేశంలో వాళ్ళ యొక్క గోడు ఎలబుచ్చుకోవడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, రేపు మన ప్రభుత్వం వస్తుంది, నారా చంద్రబాబు నాయుడిని గెలిపించండి. తప్పనిసరిగా సొసైటీలో వాళ్ళ గీత అన్నలకి వాళ్ళ యొక్క సమస్యలు కూడా ఆ దృష్టికి తీసుకెళ్లి, మన కైవా కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లి, తద్వారా గౌడు పెద్దలు కూడా సీఎంకి రిప్రజెంటేషన్ ఇచ్చేసి మన చంద్రబాబు నాయుడుని కలిసి, అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇదే ఉన్నప్పుడు ఈ విధంగా ఎక్సైజ్ దాడులు, కొల్లాంగల్ మీద ఎక్సైజ్ దాడులు చేసి కిస్తీలు కట్టలేక అవస్థపడే సందర్భంలో మా గౌడు పెద్దలు, ఆ రోజు ప్రభుత్వం ఉండే గౌడు పెద్దలు నారా చంద్రబాబు నాయుడుని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు స్పందించి మీరు కిస్తీ పన్ను కట్టవద్దు, ఈ రోజు నుంచి నేను రద్దు చేస్తానని చెప్పి సెకండ్లో సంతకం పెట్టడం జరిగింది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మా గౌడన్నలకి పెట్టడం జరిగింది. ఈ రోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ మా గౌడన్నలకి ఎక్కడా కూడా ఎటువంటి పథకం అందలేదు. ఇవన్నీ నిర్వీర్యం అయిపోయినాయి అని చెప్పేసి ఈ యొక్క ఆందాలు దీన్ని ప్రజానీకం మాకు గౌడన్నలు ఆత్మీయ సమావేశంలో వాళ్ళ యొక్క గోడు ఎలబుచ్చుకోవడం జరిగింది. దాంతో మా ప్రభుత్వం రాగానే వీళ్ళందరికీ తప్పనిసరిగా మా గౌడన్నలకి న్యాయం చేస్తామని చెప్పి మేము ఈరోజు మీ సభ పాల్గొంటున్నాం.